అండి 6 o'clockకే చూడండి ఎండ వచ్చేస్తుంది. ఎండాకాలంలో మరీ 6 కల్లా సన్రైజ్ అయిపోతుంది. ఈ పొద్దుటి పూట మన గార్డెన్లోకి వస్తే సంతోషమే వేరు. విరజాజి పూలు చూడండి కొయ్యక రోజు నాకు టైం లేక కొయ్యలేకపోతున్నాను. అందుకే అవి చాలా వరకు ఎండిపోయి కనిపిస్తున్నవి నిన్నటివి అనమాట. ఇంకా ఈ జామకాయల పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు 3 సార్లు కాపు వచ్చింది కానీ అండి ఈసారి ఏంటో జామకాయల పైన ఇట్లా బొడిపిల్లలాగా వచ్చింది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఏమన్నా అంటే డెఫిషియన్సీ ఏమన్నా ఫర్టిలైజర్స్ ఏమైనా వేయాలో ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకు అట్లా వచ్చిందో తెలిస్తే కనుక చెప్పండి. ఇదిగోండి ఇక్కడ కాకరపాదు మళ్ళీ ఇంకా ఇది ఏమంటారు బీరకాయ కూడా వేసానండి. పాదులు వస్తున్నాయి. ఇక ఇక్కడ ఇది కొత్త జామ మొక్క అండి, మీకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది. ఇది సెకండ్ టైం కాపనమాట. కానీ చిన్నగా వచ్చినాయి ఎందుకో కాయలు, కానీ పండిపోతున్నాయి. ఇంకా రేపైనా ఎల్లుండైనా కోసేస్తాను వీటిని. అంటే చిన్నగానే ఉంది కానీ 4 కాయలు వచ్చాయి చూసారు కదా. ఇంకా ఇటు వస్తే మొత్తం మల్బరీస్ అనమాట. మొత్తం నిండా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కొంచెం పండంగానే మీకు తెలుసు కదా పిట్టలు వచ్చి తినేస్తూనే ఉంటాయి. మల్బరీస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. పిట్టలకి చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట మల్బరీస్. తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, కట్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటు వస్తే ఇదిగోండి ఇక్కడ ఇది అన్ని మొక్కలు కూడా మన కనకాంబరాలు 3 రకాలు ఉన్నాయండి. 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆరెంజ్, రెడ్, మళ్ళా లైట్ రెడ్ అనమాట. ఈ 3 రకాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ఎండకు అసలు చెట్లను ఎట్లా కాపాడుకోవాలో అర్థం కావట్లేదండి. ఇది చూసారా, దీన్ని ప్లమేరియా అంటారు. ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చింది అంతే. అదే కొమ్మ నేను ఎంతమందికి ఇచ్చాను తెలుసా అండి. కట్ చేసి ఈ మొక్క నుండి మళ్ళీ కట్ చేసి వేరే వాళ్ళకి కూడా ఇచ్చారనమాట. ఉట్టి కొమ్మతో పెరిగిపోతే చాలా చక్కటి ఫ్లవర్స్ వస్తాయి అనమాట. మీరు కూడా తప్పకుండా తెచ్చుకోండి. ఇక ఇది ఇటు సైడ్కి వస్తే దానిమ్మ పండ్లు అనమాట. ఈ మొక్క నిండా ఒక 4-5 ఉన్నాయి. ఇంకా ఆరెంజెస్ ఇదిగోండి ఎంత పెద్దగా పండిపోయినాయి ఆల్మోస్ట్. సర్లే చెట్టుకు పండని అన్నట్టుగా వదిలేశాను నేను. ఇంకా పండుతాయేమో అని ఆశ. ఎక్కువ పండితే ఏంటి చెట్టు మీద మనకి ఇంకా తీగుంటాయండి, అందుకని కొయ్యట్లేదు నేను. ఉండనిలే అట్లా పడుతాయేమో అన్నట్టుగా వదిలేశాను అనమాట. ఇది బ్రహ్మకమలం అండి, ఇంకా చిన్నగా ఉంది మొక్క. ఇటు సైడ్కి వస్తే మనకి టేబుల్ ఆరెంజెస్ అనమాట. మొత్తం పూత ఉంది చూడండి, కాయలు కూడా బోల్డ్ అని ఉన్నాయి, పూత కూడా ఉంది. మనము చక్కటి ఎరువులు అవి ఇస్తే అండి కూరగాయలు కొంచెం తక్కువ వస్తాయండి సమ్మర్లో ఎట్లా అయినా. అలాంటప్పుడు మనం ఏంటంటే కనీసం మల్లె మాత్రం బాగా వస్తుందండి. పూలల్లో మనకి చూస్తే మల్లె ఒకటి, కాస్మస్ ఒకటి చక్కగా వస్తాయి. రోజెస్ ఎంతైనా కొద్దిగా తగ్గుతాయి. ఇది కూడా ఇంకో మల్లె మొక్క చూడండి, ఇది చాలా దొడ్డుగా వస్తుంది. అంటే చాలా పెటల్స్ ఉంటాయి అన్నమాట. దీనికి 4-5 ఉంటాయి ఇది లేయర్స్. ఈ వస్తే అమరిల్లీస్ అనమాట, రెడ్ అమరిల్లీస్. అట్లా మనము ఏంటంటే పండ్లు మాత్రం బాగా వస్తున్నాయండి. ఇదండి ఇక్కడ చూడండి, అసలు సీజనా ఇప్పుడు ఏమన్నా అసలు సీతాఫలాలు ఉన్నాయి. ఇవి సర్వైవ్ అవుతాయో లేదో నాకు తెలియదు కానీ 4-5 ఉన్నాయి కాయలు. ఇటు వస్తే ఫిక్స్ ఇదిగోండి కొరికేసింది చూసారా, కనిపిస్తుందా? అదిగోండి అట్లా మనం ఫుల్ కాయింది అనుకుంటాం, చూస్తే లోపలదంతా తినేస్తాయి అనమాట. సో 2 కోసేస్తున్నాను. ఇంకా ఇటు వస్తే మనకి కాస్మోస్ బాగున్నాయి. ఇంకా మల్బరీస్ కూడా ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకో మల్బరీ ప్లాంట్ ఉందన్నమాట. ఇది ఎల్లో కాస్మోస్, డబుల్ పెటల్ ఎల్లో కాస్మోస్. ఆరెంజ్ మళ్ళీ లైట్ ఎల్లో కూడా ఉన్నాయి నా దగ్గర. డిసెంబర్ పూలు చూడండి, ఏప్రిల్లో కూడా ఎంత ఎండలో కూడా డిసెంబర్ పూలు ఇంకా వస్తున్నాయండి. ఇది డబుల్ కలర్ అనమాట, పర్పుల్ అండ్ వైట్ 2 కలర్స్ కలిసి ఉన్నాయి. వంకాయలు ఏదో కొంచెం రావాలా వద్దా అన్నట్టుగా అప్పుడప్పుడు వస్తున్నాయి వంకాయలు. కానీ నేను గమనించింది ఏంటంటే అండి, సమ్మర్లో మనకి ఫ్రూట్స్ బాగానే వస్తాయండి. కానీ కొంచెం మనకి కూరగాయలు తగ్గుతాయి. ఇంకా వంకాయలు ఇట్లాంటివి కొంచెం తగ్గుతాయి అన్నమాట కాపు. మళ్ళీ మనకి వర్షాకాలం వచ్చిందంటే బోల్డ్ అని కూరగాయలు స్టార్ట్ అయిపోతాయి. సో మనం ఏం చేయాలంటే ఈ మే ఎండింగ్కి అట్లా కొంచెం షేడ్లో పెట్టుకునేటట్టుగా అట్లా మనము విత్తనాలు వేసుకుంటే కనుక జూన్ 1st వీక్లో మనము నారు మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు. చూడండి రోజెస్ కూడా షేడ్లోకి తెచ్చినాక చాలా బాగానే వస్తున్నాయి. ఇవి బర్డ్ ఐ చిల్లీస్ అంటారండి. ఎన్ని చిన్న బుజ్జిగా ఎంత బాగున్నాయి కదా. ఒక్క కాయలో బోల్డ్ అన్ని గింజలు ఉంటాయండి. మీకు కావాలంటే నా స్టోర్లో నేను ఇది ఫర్ సేల్ పెట్టాను అనమాట.
ఈ సీడ్స్ కూడా కావాలంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది యాక్చువల్గా 2 వీక్స్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అండి, కానీ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇంకా ఈ ఎండకు కూడా చక్కటి చామంతులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి మల్లె మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదన్నీ ఆకులు తీసేస్తే చక్కగా స్టార్ట్ అయినాయి మళ్ళీ మొగ్గలు. ఇదిగోండి చిల్లీస్ కూడా, ఇది ఒక రకం చిల్లీస్, బాగా కారం ఉంటాయి అన్నమాట. గ్రీన్, డార్క్ గ్రీన్ చిల్లీస్ ఇవి. ఇంకా పూలు కూడా చూడండి, ఇవన్నీ కూడా మనకేమంటారు, మన చామంతులు గ్రీన్, ఎల్లో అండ్ వైట్ 3 ఒక గ్రో బ్యాగ్లోనే ఉన్నాయి. సో ఇంత ఎండలో మనకి ఇట్లాంటివి పూలు రావడం అంటేనే గ్రేట్ అండి కదా. ఎంత షేడ్ వేసినా కానీ 42 అట్లా ఉంటుంది టెంపరేచర్. ఇంకా మనకి అడీనియంకి అయితే డోకా లేదండి, ఎండ ఉన్నా ఏమున్నా పాపం. దీని పేరే డెజర్ట్ ప్లాంట్, దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు, చక్కగా పూలు కూడా బ్లూమ్ అవుతూ ఉంటాయి. ఏవి ఎండాకాలంలో ఎక్కువ రాకపోయినా అడీనియం మాత్రం బాగా వస్తున్నాయండి. ఇదిగోండి ఇంకో దానిమ్మ మొక్క, దీనికి కూడా 2 కాయలు ఉన్నాయి. దానిమ్మ మొక్కలు అయితే నా తోట నిండా ఉన్నాయండి. ఇది ఇంకో దానిమ్మ మొక్క, కానీ దీనికి ఎక్కువ కాయలు లేవు. ఇటు వస్తే చెర్రీ ప్లాంట్, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనం ఇంకా కాపాడుకోవాలి దాన్ని. ఇది మందారం, పింక్ గన్నేరు అండి, ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. ఇది కూడా షేడ్లో పెడితే ఇంకా బాగా వస్తాయండి. ఎన్నని షేడ్లోకి లాగనండి. ఉన్నదేమో చిన్న షేడ్ వేసుకున్నాను, గ్రీన్ షేడ్, కానీ ఇన్ని మొక్కలు దాంట్లోకి లాగాలంటే కష్టం అవుతుంది. ఇక్కడ కూడా ఒక దానిమ్మ పండు ఉంది చూడండి, ఒక 2 కాయలు ఉన్నాయి దీనికి కూడా. ఇంగిటి వస్తే వంకాయలు, వంగ మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. దాని పక్కనే చక్కటి పూల మొక్కలు. ఇదొక జామ మొక్క, స్ట్రాబెర్రీ జామ అంటారు అనమాట. ఆ జామ మొక్క ఇప్పుడే కొంచెం లైట్గా పూత వస్తుంది. ఇవి సూర్యకాంత ఫ్లవర్స్. ఇదేంటంటే మనకి సాయంత్రం పూటే విచ్చుకుంటాయి. సాయంత్రం ఏమో నేను పైకి రావడానికి అసలు కుదరట్లేదు. స్టోర్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఓన్లీ ఒక్కసారే పొద్దునే ఎక్కువ నీళ్లు పోసేస్తున్నాండి. ఇక సాయంత్రము నీళ్లు పోయడానికి అస్సలు కుదరట్లేదు. సో ఉన్న దాంట్లోనే ఆ టైంలోనే చక్కగా నీళ్లు పోసి కాపాడుకుంటున్నాను అనమాట. ఇంతటితో నా వీడియో అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీకు సాధ్యమైనంతలో మొక్కలను పెంచుకోవడానికి ట్రై చేయండి. బాల్కనీస్ ఉన్నవాళ్ళు లీఫీ వెజిటబుల్స్ అన్నా గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.